మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. సో, దీంతో పాటుగా వెరీ రీసెంట్‌గా జరిగింది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది. దాంట్లో హరీష్ రావుని వెరీ ఫస్ట్ టైమ్ సిట్ పిలిచింది. సో, ఆయన బాధితుడు అనేది ఈ మధ్యలో ఇప్పుడొస్తున్నటువంటి లీక్స్ అంటారా మీరు? లేకపోతే ఉన్నటువంటి ఊహాగానాలు. యాక్చువల్‌గా బాధ్యుడు ఆయనే అని పిలిచారు అనేది నిన్నటిదాకా రన్ అయింది. హరీష్ రావు కూడా అదే మాట చెప్పారు. సో, ఇదంతా ఒక సొల్లు పురాణం అన్నప్పటికీ కూడా. సో, అక్కడ హరీష్ రావువే బాధితుడు. ఆయనతో పాటుగా ఆయన సిబ్బంది వీళ్ళందరూ కూడా అందులో ఫోన్ ట్యాపింగ్‌లో ఉన్నారు అనేది. ఆయన కావాలని వాళ్ళ అబ్బాయి యూఎస్ వెళ్తున్నాడు కాబట్టి ఆయనంతట ఆయనే బ్రేక్ తీసుకున్నాడు కాబట్టే ఇంకా ఇది కంటిన్యూ అవుతోంది అనేటువంటి ఒక మాట ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు ఈ ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు? ఎవరు బాధితులు అసలు? అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక సెన్స్లెస్ ఇష్యూ. ప్రభుత్వం కావాలని బయటికి తీసుకొచ్చినటువంటి దట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ది గవర్నమెంట్. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రిమండలి. ముఖ్యమంత్రి మంత్రిమండలికి సంబంధం ఉండదు. ఒకవేళ జరిగిందా జరగలేదా అనే అంశం నేను ఆ చర్చలోకి పోను. ఫస్ట్ ఆఫ్ ఆలే చెప్తున్నాను. ఇది అడ్మినిస్ట్రేటివ్ పాలసీలో భాగంగా సంబంధిత చట్టపరంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్ను బట్టి వాళ్ళు చేస్తారు ఆయా సందర్భాల్లో అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానం. నేను ఇవాళ ఆన్ రికార్డ్ మీకు చెప్తున్నాను ఈ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా, మీ ఇంటర్వ్యూ సందర్భంగా. ఈవెన్ టుడే ది ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళకు సీక్రెట్ సెల్ అనేటువంటి దాన్ని పెట్టుకొని దాని ద్వారా ఈవెన్ టుడే దే ఆర్ ట్యాపింగ్ ద ఫోన్స్. మీది కూడా ఉందా అందులో? పాడన్ మీ ఫోన్ కూడా ఉందా లేదా నేను మాట్లాడాను. ఈ గవర్నమెంట్ సీక్రెట్ సెల్ అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. దాని ద్వారా దే ఆర్ రిసార్టింగ్ టు ఇట్. చేయట్లేదు దాంట్లో ఏ సిబ్బందిని మేము డెలిగేట్ చేయలేదు, వాళ్ళని ఎక్కడ కూడా అసైన్ చేయలేదు, అటువంటిది ఏం లేదని చెప్పి చెప్పమానండి ప్రభుత్వం తరఫున. సో గతంలో అయితే కేసీఆర్ కానీ ప్రభుత్వం కానీ చేయలేదు, బట్ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం 100%. గతంలో నేను ఏమంటున్నా అంటే కేసీఆర్కో లేకుంటే కేసీఆరే ముఖ్యమంత్రి, తర్వాత హోంశాఖ మంత్రి, ఇంకెవరైనా మంత్రులు వీళ్ళు ఆదేశించి ఇది మీరు చేయండి అని చెప్పడానికి ఉండదు ప్రభుత్వంలో అంటున్నాను నేను. కానీ వీళ్ళు చేయకూడని పనులు ఇప్పుడు చేస్తుండే ఈ సర్కార్లు. నేను అనేది అది. రెండవది, హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పినారు. అక్కడ ఏం మాట్లాడేదని ఊహాగానాలో లేకుంటే ఎవరికి వచ్చింది వాడు మాట్లాడేందుకు. కానీ మీరు మాట్లాడిన మొత్తం సంభాషణ, అన్ని గంటలు జరిగిన సంభాషణ, ప్రశ్నలు జవాబులు లైవ్లో ఆ వీడియో మొత్తం ప్రజలకు చూపండి అని అన్నాడు కదా. అంతకంటే ఓపెన్ ఛాలెంజ్ రికార్డ్స్ బయట పెట్టండి, అంతకంటే ఓపెన్ ఛాలెంజ్ ఏముంటుంది? ఆయన ఆడి బ్రేక్ తీసుకుడు లేకుంటే ఇవన్నీ ఎందుకు? ఒకటి, ఆయన బాధితుడు కాదు, లేకుంటే ఆయన బాధ్యుడు కాదు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు ఎవరు కూడా బాధితులు కాదు. ప్రభుత్వాలు నడిపేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి ఆజ్ఞకు కానీ ఉత్తర్వులకు కానీ సంబంధం లేకుండానే స్టేట్ను నడిపేటువంటి క్రమంలో అవసరమైన మేరకు ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్ చేసే క్రమంలో వాళ్ళు ఏ పద్ధతుల ద్వారా ఎట్లా చేస్తారో అది వాళ్ళకు ఒక డెవలప్డ్ సిస్టమ్ ఉంది గవర్నెన్స్లో. కేసీఆర్ వచ్చే కంటే ముందు ఉంది, కేసీఆర్ తర్వాత కూడా ఇప్పుడు ఉంది. ఆ సిస్టమ్ను వీళ్ళేం డెమాలిష్ చేయలేదే. ఇప్పుడు మీకు అంతెందుకంటే ఎవ్రీడే స్టాటిస్టికల్ అంటే ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ క్యాబినెట్ మంత్రులకు సంబంధించి కానీ అపోజిషన్కి సంబంధించి కానీ రోజువారీ జరిగేటువంటి ఘటనలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ కూడా రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతిదీ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఉంటుంది, అనాలిసిస్ చేస్తారు, ఇంటెలిజెన్స్ వింగ్ అనలైజ్ చేస్తుంది. ఎస్ఐబి ఏమో ఇతరేతర సంస్థలు, నిషేధిత సంస్థలు లేకుంటే అటువంటి వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ మీద వాళ్ళు నిఘా వేసి వాళ్ళు ఉంటారు. మీకు ఎప్పుడైనా కోర్టులో ఒక ప్రొటెక్షన్ ఉంది, ఎవిడెన్స్ యాక్ట్లో ప్రొటెక్షన్ ఉంది, లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ అప్రిహెండెడ్ సో అండ్ సో ఫెలో అని రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. ఏ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు ఇచ్చిందని కోర్టు కూడా అడగడానికి లేదు. ఎగ్జాక్ట్లీ. అందుకోసమే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దశాబ్దాలుగా పాలనా క్రమంలో వచ్చినటువంటి ఒకానొక పద్ధతి అది వాళ్ళు పాటిస్తారు తప్పితే అది మంత్రులు ఆజ్ఞలు ఇచ్చి చేయించేది కాదు. ఇది ఈ సున్నితమైనటువంటి ఈ గీత, ఈ రేఖ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది కేవలం పోయిన సర్కార్ మీద నింద మోపడానికి ఒక ఎఫర్ట్గా వాళ్ళు దాన్ని ఒకటి పెట్టి
వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగకుండా ఉండడం కోసం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందుకు పెట్టేసినారు. నేను అనుకోవడం అయితే అంతకుమించి ఏం లేదండి. సో 7 గంటల సేపు జరిగినటువంటి విచారణలో హరీష్ రావు ఒక మాట చెప్పాడు, నాకేం సంబంధం లేదు, నేను హోమ్ మినిస్టర్ని కాదు కదా అనేది. సో హోమ్ మినిస్టర్ కావాలని చేయించాడు అనేది ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు అనే ఒక మాట కూడా. ఒకవేళ ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చినా, మౌఖికంగా ఇవ్వాల్సి వచ్చినా పోలీసులు ముఖ్యమంత్రి హోంమంత్రి ఇచ్చేటువంటి ఉత్తర్వులను పాటిస్తారు తప్పిస్తే ఆ శాఖకు సంబంధం లేని మంత్రులు ఉత్తర్వులు ఇవ్వలేరు కదండి. స్టాండింగ్ ఆర్డర్స్ పనిచేయవు కదా అట్లా ఇస్తే కూడా. బట్ హరీష్ రావు మీదే 2 రకాలుగా ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ అనేది ఆ ముఖ్యమంత్రో లేకపోతే హోమ్ మినిస్టరో ఇంకొకరో, ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ఆయన్ని ప్రభాకర్ రావు గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు దగ్గర ఉన్నారు, బెయిల్ వస్తుందా అలా, ఇవన్నీ కాకుండా కేవలం హరీష్ మీదే ఎందుకు పడింది? ఇప్పుడు హరీష్ ప్రభుత్వం దృష్టిలో మెయిన్ టార్గెట్ కదండి. ఇప్పుడు హరీష్ బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం లేవనెత్తిన రోజే కదా ఆయనకు నోటీస్ వచ్చింది. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఆధారాలతో పాటు అవి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకుంటే వివిధ స్కీములు కావచ్చు, వివిధ స్కాములు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న అన్నింటి మీద వరుసపెట్టి మాట్లాడుతున్నది, ఆధారాలతో పాటు ఎండగడుతున్నది హరీషే కదా. ఓవైపు కేటీఆర్, ఓవైపు హరీష్. మిగతా రాజకీయ నాయకత్వం ఎట్లాగో అదే విషయాలు మాట్లాడతారు ఉన్నటువంటివి. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్కు ప్రతిపక్షంలో ఆయనే టార్గెట్ అవుతాడు కదా, అంతే మరి.